ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవాటి నుంచే కార్యకలాపాలు ప్రారంభించనుంది. విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉంటుంది. 4 డివిజన్ల రైల్వే మేనేజర్లు విశాఖ వచ్చి జీఎం సందీప్ మధుర్ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. జోన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వారితో జీఎం తొలి భేటీ కూడా ఉంటుంది. విశాఖపట్నం సిరిపురంలోని ది డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో 3532 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ ఉంది. 4 డివిజన్ల పరిధిలో మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉండగా మొత్తం 62,000 మంది వరకు ఉద్యోగాలు పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయంలో 128 మంది గెజిటెడ్, 1100 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగులు రైల్వే పరీక్షలు రాయడానికి తూర్పు కోస్తా రైల్వే జోనల్ కేంద్రం భువనేశ్వర్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తెలుగువారు అనే వివక్ష చూపించి అవకాశాలు ఇచ్చేవారు కాదు. మనకు ఒక జోన్ ఉంటే ఈ ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో విశాఖ కేంద్రంగా జోన్ ఉద్యమం కోసం చేసి సాధించుకున్నారు. విశాఖ కేంద్రంగా ఈ రోజు నుంచి ప్రత్యేక జోన్ కి సంబంధించిన కార్యకలాపాలు మొదలు కాబోతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు. విక్రమ్, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల పాటు పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి సాధించినటువంటి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కాసేపటి క్రితం నుంచి కూడా సౌత్ కోస్టల్ రైల్వేకి సంబంధించి కూడా కార్యకలాపాలన్నీ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఏదైతే ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించి కూడా దాదాపు 4 రైల్వే డివిజన్లు ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ, గుంతకల్లు, గుంటూరుతో పాటు కూడా విశాఖ డివిజన్, ఈ 4 డివిజన్లు కూడా ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలో ఉంటాయి. దీంతో పాటు కూడా అనేక రకమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి ఉత్తర్వులను కూడా పూర్తి స్థాయిలో జారీ చేయడం జరిగింది. జోన్కి అవసరమైనటువంటి కార్యాలయాన్ని ఇక్కడ మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి సిరిపురంలో ఉన్న డెక్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇందులోనే సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్తో పాటు ఉన్నతాధికారులు, ఏదైతే గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఈ డెక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీంతో పాటు కూడా ఈ రైల్వే జోన్కి సంబంధించి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఈ కార్యకలాపాలన్నీ ప్రారంభమవడం ద్వారా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు జరగబోతుంది. ఏదైతే ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్లు మంజూరు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి కూడా పరిపాలనాపరమైనటువంటి వీలు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రజలకు సంబంధించి ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా కూడా నిర్ణయాలు తీసుకొని అమలు చేసుకోవడానికి సంబంధించి కూడా ఈ రైల్వే జోన్ రావడం ద్వారా అవకాశం దొరుకుతుంది. దీంతో పాటు కూడా ఈ రైల్వే జోన్కి సంబంధించి ఈ 4 డివిజన్లతో పాటు కూడా దాదాపు 62,000 మంది ఈ 4 డివిజన్ల పరిధిలో సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో పాటు కూడా ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి శాశ్వత భవనాన్ని కూడా ముడిసర్లలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ సిరిపురంలో ఉన్న డెక్ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిని నిర్వహిస్తున్న భవనం, ముడిసర్లలో నిర్మిస్తున్న భవనం పూర్తయితే కనుక అక్కడికి తర్వాత మారుస్తూ ఉంటారు. అయితే ఈ రైల్వే జోన్కి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు దాదాపు 40 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమాలు, పోరాటాలు జరిగే, ధర్నాలు, నిరసనలు, అదేవిధంగా పాదయాత్రలు, నిరాహార దీక్షలు, వివిధ రూపాల్లో ప్రజలంతా కూడా ఈ రైల్వే జోన్ సాధన కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. అనేక పరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాల పరంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో ప్రజా భాగస్వాములు అయ్యి ఎన్నో విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకువచ్చాయి. జోన్ మంజూరు అయినా సరే పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. స్థలం కేటాయించిన తర్వాత కూడా కార్యకలాపాల ప్రారంభానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు నుంచి కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేది అధికారికంగా అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని చాలా నిరాడంబరంగా ఈ రోజు నుంచి కూడా ఈ రైల్వే జోన్ కార్యకలాపాలన్నింటినీ కొనసాగిస్తూ ఉంది. దీంతో పాటు ఈ రైల్వే జోన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జోన్లకు సంబంధించి కూడా విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి ఈ రైల్వే జోన్ ద్వారా కూడా దాదాపు ఏటా 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఆదాయం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రైల్వే జోన్ ద్వారా కూడా ఉంటుందని ప్రజలు, అదేవిధంగా మేధావులు కూడా భావిస్తూ ఉన్నారు. సంధ్య. రైట్ విక్రమ్.